ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలి. రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు విజ్ఞప్తి. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థి వనమాడి కొండబాబు స్పష్టం. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ఉద్ఘాటన. నలభై 48వ డివిజన్లో ప్రచారం నిర్వహించిన రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ. వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. ఎన్నికల కోసం కూటమిగా వచ్చేవారిని నమ్మొద్దని సింగిల్ గా వస్తున్న జగనన్నకు ఆశీర్వచనాలు ఇచ్చి ఎన్నికల్లో విజయం అందించాలని కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ రూరల్ మండలంలోని సర్పవరం గ్రామంలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురసాల కన్నబాబు పర్యటించారు. తొలుత పూల మార్కెట్ వద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో పర్యటించారు. ప్రచార వాహనంపై గ్రామంలోని ఎస్సీపేట, బీసీపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కన్నబాబు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కల్లబొల్లి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే చంద్రబాబు కూటమి కట్టి మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని, పేదల అభ్యున్నతి కోసమే ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. పథకాలు కొనసాగేందుకు వైఎస్ఆర్సీపీకి విజయాన్ని అందించాలని, ఎంపీగా చలమలశెట్టి సునీల్ను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని గ్రామస్తులను అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ నాయకులు పుల్లా చందు, కోటేశ్వరరావు, సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, చిన్న ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్రావు, ఎంపీటీసీలు రాజేష్, గుత్తుల సత్యబాబు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన మరుక్షణమే తన మేనిఫెస్టో అమలుకు సంబంధించి ఆయన ఆ కార్యాలయంలో పెట్టుకోవడమే కాదు, ప్రజలకి మళ్ళీ ఇదిగో నేను ఇది ఇచ్చాను, మీరు గుర్తుపెట్టుకొని మమ్మల్ని అడగండి అన్నట్టుగా ప్రతి మేనిఫెస్టోని ఇంటింటికి పంపిణీ చేయించారు. అంతేకాదు మంత్రుల కార్యాలయంలోని, ఎమ్మెల్యేల కార్యాలయంలో పెట్టించి ఇదిగో ఈ మేనిఫెస్టోను అమలు చేయడానికి మనందరం కంకణబద్దులు కావాలని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు మమ్మల్ని ఉత్తేజపరిచారు. అదేవిధంగా 99% హామీలు అమలు చేశారు. వాళ్ళ బడికి పిల్లలు పంపితే అక్క చెల్లెమ్మల ఖాతాల్లో 15,000 రూపాయల సంవత్సరానికి అమ్మ ఒడి కింద వేయడం మొదలుకొని, పిల్లల్ని కాలేజీకి పంపితే జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఈ విధంగా ప్రతి అంశంలోనూ ఆయన చదువు, విద్య, వైద్యం వీటన్నిటిలో కూడా ఆయన తన ముద్రను కనిపించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. గతంలో ఎప్పుడూ లేని విధంగా స్కూళ్లు బాగు చేశారు, ఆసుపత్రులు బాగు చేశారు. ఇటు సంక్షేమాన్ని, అటు అభివృద్ధిని 2 కాళ్లుగా ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. మీకు తెలుసు, ఈ రోజున ఎవరో వచ్చి మీకు ఇది చేశారని చెప్పక్కర్లే. ప్రతి ఇంటికి పథకాలు అందాయి. ప్రతి లబ్ధిదారుడికి పారదర్శకంగా తన అకౌంట్లోకి డబ్బులు వచ్చాయంటే ఈ దేశంలో అది చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని ఈ సందర్భంగా నేను చెప్తా. జగనన్న చేసినట్టుగా ఈ దేశంలో ఎవరో చేయలేకపోయారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటింటికి పథకాలు అందించారు. వాలంటీర్ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి గ్రామంలోనూ జవాబుదారీతనంగా ఒక వ్యవస్థని క్రియేట్ చేశారు. అదే కాకుండా ఎన్నో స్కూళ్ళు, పాఠశాలలతో పాటు
వైఎస్ఆర్ క్లినిక్లతో సహా రైతు భరోసా కేంద్రాలతో సహా అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా ఒక్కటే చెప్తున్నా, ప్రతి గ్రామంలోని మార్పు అనేది కనిపించే విధంగా, ప్రతి కుటుంబంలోని మార్పు కనిపించే విధంగా ఆయన ఇవాళ పరిపాలించారు. కాబట్టి పేదల్లో ప్రతి ఒక్క వర్గంలోనూ ఎంత అభిమానం కనిపిస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని కాకినాడ నగర టీడీపీ జనసేన భాజపా ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు అన్నారు. 25వ డివిజన్ పప్పుమిల్లు ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమానంగా నడిపిందన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు సైతం పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా డివిజన్కు చెందిన వైకాపా నాయకులు పాలెపు చిన్న, నూకరాజు ఆధ్వర్యంలో తమ అనుచరులు 200 మందితో టీడీపీలో చేరేందుకు రాగా వనమాడి కొండబాబు వారికి పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, మేడిశెట్టి చిన్ని, కొప్పనాతి నాగకుమారి, సంగాని నాగూర్, గంగాధర్, వనమాడి వీరబాబు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అందరూ చెప్పాల్సింది, ఈ రోజు వాళ్ళకి పనిచేయడానికి కార్యకర్తలు లేరండి. కార్యకర్తలు లేకే ఈరోజు వాలంటీర్ని రిజైన్ చేసి పనిచేసుకునే పరిస్థితులు ఉన్నారు, దిగజారిపోయారు. వాళ్ళు కూడా చేయనన్నారు. ఈ సమాధానం విజ్ఞప్తి చేస్తున్న వాలంటీర్లకి, అమ్మా వాలంటీర్లు ఎక్కడ ఉన్నప్పుడు అందరినీ రిజైన్, జాబ్ పోద్దమ్మా, జాబ్ పోద్ది. ఏం చెప్పారు మా చంద్రబాబు నాయుడు గారు? వాలంటీర్లు అందరూ కూడా చాలా పెద్ద పెద్ద చదువుతున్నారు. మా ప్రభుత్వం అధికారులు వచ్చిన మీ అందరికి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి, మీలో ఎవరైనా టాలెంట్ ఉంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు అవకాశాలు వస్తే పెద్ద ఉద్యోగాలకు పంపిస్తాం మిమ్మల్ని. లేదు కొంతమంది ఉంటారు కదా ఇక్కడే ఉండిపోతారు, ఆయన 5,000 ఇస్తాడు. మా నాయకుడు చెప్పారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. పెద్ద ఉద్యోగాలకు వెళ్తారు, ఓ పక్కన జీతాలు పెంచుతాడు. దాన్ని ఏలాగా వ్యతిరేకిస్తాడంటే చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్ తీసేస్తాను చెప్తాను. ఎవరు మేము చెప్పామా? మీడియాలో చూడు. అందుకే వాలంటీర్ సోదరులకు చెప్తున్నా, మీరెవరు కూడా ఇప్పుడు చాలా మంది రిజైన్ చేయనంటున్నారట. రిజైన్ చేయనంటే కూడా బెదిరిస్తున్నారట. అమ్మా ఎవరు రిజైన్ చేయకండి, మీరు మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి, ఎవరు రిజైన్ చేయకండి. ఎవరైనా బెదిరిస్తే మాతో చెప్పండి, మీ తరఫున మేము వస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. మీ పని మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి. అదే ఉద్యోగంలో మీరు ఉంటారు, మీ టాలెంట్ పెట్టి ఇంకా పెద్ద ఉద్యోగాలు వస్తాయి, మీకేం ఇబ్బంది లేదు. ఈ సరదాలో చెప్తున్నాను, రాష్ట్రం కూడా ఉదయండి. ఈ కాకినాడ కొండబాబు మీ వాలంటీర్లకి అండగా ఉంటాడు, నేను ఉంటానని కూడా సందర్భం. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని, ప్రజలు అంతా తిరిగి నరేంద్ర మోడీని ప్రధానిగా గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, కాకినాడ సిటీ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు చిట్నిడి శ్రీనివాసులు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా శనివారం బీజేపీ వ్యవస్థాపక దినం సందర్భంగా నాయకులు జెండా ఆవిష్కరించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, బీజేపీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిట్నిడి శ్రీనివాస్ తదితరులు పార్టీ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధిక ఎంపీ సీట్లతో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. మన జిల్లాలో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించే విధంగా కృషి చేయాలని కోరారు. బీజేపీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కేంద్రం రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అవినీతి రహిత పాలన రాష్ట్రంలో కొనసాగించడం జరిగిందని తెలిపారు. కాకినాడ ఉమ్మడి అభ్యర్థి కొండబాబు, ఎంపీ ఉదయ్లను గెలిపించే విధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కిలిగడ్డ గంగరాజు, బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ కొండేటి గంగాధర్, కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఏడిద కృష్ణ, మండల అధ్యక్షులు ఉదయ్ భానోజీరావు, చెక్క రమేష్, చెల్లూరి సత్యనారాయణ, పెండెం సత్యనారాయణ, హరిరామ్ ప్రసాద్, దిలీప్ కుమార్, సద్నాని, దొడ్డి వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. చాలా బాగా ఎక్కువ మంది వచ్చారు. మా నమ్మకం సింబల్ ఏంటంటే అభివృద్ధి బాగా చెందుతుంది. ఈరోజు ఈ 44 ఏళ్ళలో కూడా
దేశాన్ని రక్షించిన పార్టీ ఏదైనా ఉంటే కేవలం బీజేపీ మాత్రమే, అది మోడీ ఆధ్వర్యంలో. అంతేనండి, మేము ఖచ్చితంగా ఈ పొత్తు అనే విషయం కారణం ఏంటంటే దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే ఉద్దేశంతో పొత్తు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మా బీజేపీ కార్యకర్తలు సీటానేశ్వర ఏరియాలో కూడా టీడీపీ కానీ జనసేన కూడా మేము అంతా మా వంతు కృషి చేస్తామని, అలాగే మా కాకినాడలో మా టీడీపీ వచ్చింది, టీడీపీ కొనబాబు గారికి మా వంతు, అలాగే ఎంపీ క్యాండిడేట్ అయిన వై శ్రీనివాస్ గారు కూడా మా పార్టీ తరఫున నన్ను కలిసి పనిచేసి మేము మోడీ గారికి అది ఎంపీ గారి సీటు, అలాగే మన రాష్ట్రానికి ఏమో టీడీపీ సీట్ ఇచ్చే అవకాశం ప్రయత్నం చేస్తామని మా కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు, కలిసి పనిచేస్తారు. కొద్ది రానున్న కాలంలో ఈ డబుల్ గవర్నమెంట్ ఏర్పడింది, సెంట్రల్లో బీజేపీ, స్టేట్లో ఎన్డీఏ వస్తుంది. ఖచ్చితంగా దీనివల్ల రాష్ట్రం దేశం కూడా బాగుంటుంది కోరుకుంటున్నాం. ఈ జనరల్ ఎలక్షన్ ఉన్న సందర్భంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది మాకు. అదేవిధంగా ఈ ఎలక్షన్కి మా నాయకులు కార్యకర్తలు ప్రతి అసెంబ్లీలో కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారికి సపోర్ట్గా, ఎక్కడైతే టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో అక్కడ వాళ్ళకి సపోర్ట్గా మా వాళ్ళు కూడా కలిసిపోయి కండువాలు వేరైనా కానీ కలిసికట్టుగా ఎన్డీఏ మరొకసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే విధంగా, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ దుర్మార్గపు పరిపాలన అంతమొందించి స్వచ్ఛమైన అవినీతి రహిత పరిపాలన అందించాలనే కేంద్రంలో ఎలాగా అయితే ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు, అదేవిధంగా రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో తప్పకుండా ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ అభివృద్ధి బాటలో నిలిపే విధంగా మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ప్రయత్నాలు చేస్తుంది. ఆ విధంగా మేమంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే విధంగా మేమంతా కూడా కృషి చేస్తాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం 48వ డివిజన్లో జనసేన టీడీపీ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటా ప్రచారంలో భాగంగా టీడీపీ రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, టీడీపీ సీనియర్ నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీలాతో కలిసి కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన టీడీపీ అండ్ బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అదేవిధంగా డివిజన్లోని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎం మహేష్, బుర్రా బాబ్జీ, కోణాల కృష్ణ, ముమ్మిడి శ్రీనివాస్, జక్కా మాణిక్యం, మద్దిల ఆనందపాల్, గోకులం శ్రీనివాస్, నూకల నారాయణరావు, కాళ్ల సోమశేఖర్, గిరిజాల లక్ష్మీదేవి, తెలుగుదేశం నాయకులు కొల్లాబత్తుల అప్పారావు, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కోణాల కృష్ణ, చింతపల్లి సత్యబాబు, కోటారి తిరుమలరావు, సూర్యనారాయణ, పిఠాపురం దానబాబు, రాంబాబు, గోల్కొండ రాంబాబు, ముగ్గుల బాబురావు, గుండ్రోజు వాసు, కోన భద్దర్రావు, ఎలక్ట్రీషియన్ శ్రీను, గరగా శ్రీను, ఎర్రంశెట్టి నాగ గణేష్, ప్రగడ నరేష్, బీజేపీ నాయకులు గౌతు చిన్న, రాంబాల వెంకటేశ్వరరావు, భీమా, లీలా తదితరులు పాల్గొన్నారు. ఈ సేమ్ పరిస్థితి రిపీట్ అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే ఇవాళ కూడా వార్డులో తిరుగుతూ ఉంటే ఈ సమస్య వచ్చింది 48 వార్డులో ఇవాళ తిరుగుతూ ఉన్నాం. నేను, పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, నిలుపుతి వెంకటేశ్వరరావు, దాస్ గారు, తెలుగుదేశం నాయకులు, అలాగే మా జనసేన నాయకులు పాల్ గారు, బీజేపీ నాయకులు లీలా గారు, నాగనారాయణ గారు, శ్రీనివాస్ గారు, అలా అందరూ తిరుగుతూ ఉన్నాం. తిరుగుతూ ఉంటే ప్రతి చోట మమ్మల్ని పట్టాల గురించి అడగడం చెప్తా ఉన్నాం. అది మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ చేతికి పట్టా వచ్చిన తర్వాత కన్సర్న్ ఆర్డీఓనో, కన్సర్న్ ఎంఆర్ఓనో, విలేజ్ అసిస్టెంట్ ఎవరినో ఒకరిని వెళ్ళి ధృవీకరణ చేసుకుని ముందుకెళ్ళండి. ఈ పట్టాలు అయితే పెద్ద ఎత్తున దొంగ పట్టాలు కాకినాడలో నేను మొన్న చూపించాను, రేపు ఎల్లుండి మళ్ళా చూపించిపోతా ఉన్నాను. మన స్వామినగర్ చూపించాను, రేపు ఇంకో నగరం చూపిస్తాను. రోజుకి దొంగ పట్టాలు తిరిగేస్తూ ఉన్నాయి కాకినాడ రూరల్లో. దాన్ని అరికట్టకపోతే చాలా ప్రజలు ఇబ్బందులు పడతారు. కాబట్టి కన్నబాబు గారికి ఒకటే చెప్తాను, బతుకులతో ఆడుకోవద్దు. ఇల్లు అన్నది ప్రతి ఒక్కడికి దీర్ఘకాల కళ, జీవితకాల కళ. అది దానితో ఆడుకోవద్దు. దయచేసి రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉన్నారు మీరు, ఆఖరికి ఈ ఆటలు కూడా ఆడొద్దని చెప్పి తెలియజేస్తాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పిల్లి అనంతలక్ష్మి 2వ టర్మ్ 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కూడా ఉండటం జరిగింది. రకరకాల అభియోగాలు, రకరకాల
భూ కబ్జాలు, రకరకాల కార్యక్రమాలు, పట్టాలు, రకరకాల విధి విధానాలతోటి పరిపాలించిన వ్యక్తులకు ఓటు వేయొద్దు. నిజాయితీగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న కష్ట సుఖాలు గెలుచుకుని తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు బలపరుస్తున్న పంతం నానాజీ గారికి ఓటు వేయవలసిన బాధ్యత, అది కూడా గ్లాసు గుర్తుకు వేయాలన్నది అతి ముఖ్యమైన విన్నపం. అందులో భాగంగా మరి శ్రీనివాసు ఎంపీగా మరి నానాజీ గారు ఇరువురు కూడా మరి అత్యంత ఉత్సాహంతో ప్రతి గ్రామం, ప్రతి ఓటర్ని కూడా ఇంటింట కలుస్తూ ఉన్నారు. మరి ఏదో ఇందులోకి వెళ్ళి ఊరేగింపుగా వెళ్ళి వ్యాన్లెక్కి దండం పెడతలేదు. ప్రతి ఓటర్ని కూడా ముఖిలి కష్టాలతోటి వారు వారి సంబంధికులు, కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు, నలుగురు, 4 ప్రాంతాలు. ఎందుకంటే కాకినాడ రూరల్ నియోజకవర్గం విశాలమైన ప్రాంతం, 49 గ్రామాలు, అందులో 2,60,000 మంది, సుమారు 40 రోజులు వ్యవధి ఉన్న ప్రతి ఓటర్ని కలవాలన్న జయంతో పనిచేస్తున్న నానాజీ గారు ఆయన ముఖం చూసి, ఆయన గతంలో పనిచేసిన విధి విధానాలు, పార్టీ యొక్క లాయల్టీని చూసి నానాజీ గారిని గెలిపించాలని ప్రతి వారిని కూడా కోరుకుంటుంది. తిరిగి వారు నిజంగా చాలా గొప్పగా ఈ రోజున త్యాగం చేయడం అనే విషయం అనేది ఎక్కడ చూడలేదు నేను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చేసి మనకు తెలుసు 2014 నుంచి 2019 వరకు కూడా కేంద్ర ప్రభుత్వ సహాయక సహకారాలతో ఈ నియోజకవర్గాన్ని ప్రతి రోడ్డు కూడా, అసలు ఈ రోడ్డు మనకు అవుద్దా అనే ఆలోచన నుంచి ఈ రోజున ప్రతి రోడ్డు కూడా ఆయన వేయడం జరిగింది. కాకినాడ రూరల్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో డెవలప్ చేశారు ఆయన. దాన్ని ఈ రోజున ఫలితం ఈ రోజున మాకు ఇవ్వాలి, పంతం నానాజీ గారిని గెలిపించాలి. ఆయన్ని గెలిపించినట్లయితే మేము ముందుంటాం, మేము మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతాం. ఈ రోజున మనం చూస్తున్నాం, ప్రజల ముందుకు వెళ్తుంటే అనేక రకమైన సమస్యలు చెప్తున్నారు. అంటే 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలన ఇదేనా? ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు చేసిన పని ఏంటి అంటే ప్రజలకు ఈ రోజు కూడా వారికి ఈదు గుమ్మాన్ని 1,00,000 రూపాయలు ఇచ్చి వెనక గుమ్మాన్ని తీసుకోవడం పరిస్థితి, 10 రూపాయలు ఈదు గుమ్మాన్ని 10,000 ఇచ్చి వెనక గుమ్మాన్ని 1,00,000 రూపాయలు తోడేసే పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. సామాన్యుడు కూడా ఈ ప్రభుత్వాన్ని నమ్ముతలేదంటే ఈ ప్రభుత్వం చేసిన తప్పుదారి ఏ విధంగా ఉన్నాయో మీరు ఆలోచించాలి. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని పారద్రోలాలి. ఏదైతే ఉమ్మడి కూటమి ప్రభుత్వం రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రానికి నరేంద్ర మోదీ గారి అండదండలు ఉంటాయి. పూర్తి స్థాయిలో ఈవేళకి కూడా రాజధాని లేని పరిస్థితి ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఈ రాజధాని కూడా ఏ విధంగా చేయాలనే ఆలోచన ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్పించి వేరే ఒకరికి సాధ్యం కాదు. ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో తప్పకుండా ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసే విధంగా పంతం నానాజీ గారు ఈ రోజున కృషి చేస్తారని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. కోట్లు సంబంధించిన డబ్బులు ప్రజలకు అందేలా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్క అవినీతి కాదు, అన్నీ మొత్తం అవినీతిలే. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 7-8 పంచాయతీలకు ఎలక్షన్ లేదు. పంచాయతీ బోర్డు నెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా అయినా, సర్పంచ్ అయినా, ఎంపీడీసీ అయినా, వార్డు నెంబర్ అయినా, కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే కూడా అయినా. అంటే వీళ్ళందరినీ ఎలక్షన్ లేని పంచాయతీలన్నీ కూడా టెంట్లోకి పిలుచుకుని మున్సిపాలిటీ పార్కులో పందిరేసి ఆ పందిట్లో వ్యవహారాలన్నీ పూజ చేస్తూ ఉన్నాడు. ఇది ఎవరికి తెలియని భాగవతం కాదు. పైపెచ్చు ఎక్కడన్నా భూమి ఉంటే షెడ్ వేయించడం, పాకేయించడం పనిలో ఉన్నాడు. ఇదే పని ఎమ్మెల్యే గారికి. దయించి ప్రజలందరూ కూడా తెలుసుకోమని, మా మాటల్ని ప్రజలు ఒక్కసారి ఈనాడు పేపర్ చదవమని కోరుతా ఉన్నాను. ఎన్ని కబ్జాలు అయితే చేసాడో, కనీసం డీమార్ట్ కూడా కట్టుకుంటే డీమార్ట్కి లోపలికి వెళ్లకుండా కాలువ తవ్వేసి 1 సంవత్సరం పాటు ఓపెనింగ్ వెళ్లకుండా చేసేది ఈ పెద్ద మనిషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే రోజుకు ఒక సీరియల్ వస్తూ ఉంది. ఆ సీరియల్ అన్నీ కూడా ప్రజలు చూడాలా. ప్రజలు చూసి ఏదైతే కూటమి ఉందో, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటానికి ఓటేసి అవినీతిని అరికెట్టి ప్రజాస్వామ్యాన్ని ప్రజలు రక్షించాలని కోరుతారు. సర్వమత సమానత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని, వారి ప్రార్థనలు ఫలించి ముస్లింలందరికీ మంచి జరగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. కాకినాడ రాగంపేట సత్యప్రసన్న నగర్ లోని మస్జిద్ ఏ అల్ ఫలాలో జరిగిన ఇఫ్తార్ విందులో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మసీదు కమిటీ అధ్యక్షులు సయ్యద్ ఫాజిల్ హుస్సేన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీ,
రఫీక్ పాల్గొని రంజాన్ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, వైకాపా కాకినాడ సిటీ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఖాలిద్ బిన్ వలీ, జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు రెహమాన్ ఖాన్, ప్రముఖ నాయకులు ఇక్బాల్ అలీ, అస్గర్, అలీషా, వైసీపీ నాయకులు మల్లిపాముల గణపతి తదితరులు పాల్గొన్నారు. గౌరవకుండిలాగా నేను చేయడం జరిగింది. ముఖ్యంగా మన అంజద్ బాషా గారు, డిప్యూటీ సీఎం గారు, కడప ఎమ్మెల్యే గారు, ఆయన కాకినాడ వచ్చినప్పుడు మన కాకినాడలో ఉన్నటువంటి కబర్స్థాన్ కానీ, మదర్సాలు కానీ, మసీదులు కానీ చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. అల్లా దయ వల్ల మనం అన్ని చోట్ల షాదీఖానాలు కట్టుకున్నాం, మదర్సాలు కట్టుకున్నాం, అన్ని మసీదులు ఈరోజు ఏసీ చేసుకున్నాం. కొత్తగా 2 మసీదులు కట్టుకునే అవకాశాన్ని మన పెద్దలందరూ మనకి పెద్దల సహకారంతో మనం చేసుకున్నాం. అది అక్షర మసీదు కూడా మనం పెంచుకోవడం జరుగుతుంది. కనుక ఏదైనప్పటికీ కూడా వీలైనంత వరకు అభివృద్ధి చేయగలిగానని నా యొక్క భావన. ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, మీరందరూ దువా చేయండి, తప్పకుండా అల్లా మనకి మళ్ళీ అవకాశం ఇస్తాడు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మంచి సర్వీస్ చేసుకుంటానని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ యొక్క ప్రార్థనలు మా మీద ఉండాలని, ముఖ్యంగా రంజాన్ మాసంలో దువా చేయమని పెద్దల్ని కోరుకుంటూ నాకు ఈ విధంగా ఇందులో వడ్డీ రహితంగా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆదుకోవడానికి వితరణ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఇందులో రమారమి జుమ్మా నమాజ్కి వచ్చే వాళ్ళలో చాలా మంది, కనీసం 10 నుంచి 20 మంది వరకు హైందవులు, క్రైస్తవులు కూడా వచ్చి మసీదులో కూర్చొని వాళ్ళు ఆరాధన చేసుకుని వెళ్తూ ఉంటారు. ఈ విధంగా ఇది దైవ ఆలయం అన్నప్పుడు దేవుని దృష్టిలో మానవులందరూ సమానమే కాబట్టి ఇది ఒక కమ్యూనిటీ లేక ఒక కులానికి సంబంధించి కాకుండా అందరూ వచ్చి ఇక్కడ ప్రశాంతత పొంది వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది, మసీదులో మహిళలు కూడా నమాజ్కి వస్తారు. మహిళలు కూడా బ్రహ్మాండమైనటువంటి వక్తలు ఉన్నారు. వారి గురించి, ఇస్లాం గురించి లేక సామాజిక అంశాల గురించి ఏదైనా మాట్లాడమంటే వాళ్ళు అనర్గళంగా మాట్లాడేటువంటి మహిళలు కూడా ఈ మసీదులో మనకి కనబడతారు. అలాగే భగవద్గీత, వేదాలు, బైబిల్ ఇలా ధార్మిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ చక్కటి అవగాహన ఉండి చక్కగా సందేశాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ మసీదులో ఉన్నారు. ముఖ్యంగా ఈ మసీద్ జమాత్ ఇస్లామీ హింద్ అనేటువంటి ఒక జాతీయ సామాజిక ఆధ్యాత్మిక సంస్థ ద్వారా నడుస్తున్నటువంటి సంస్థ ఇది. మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ అన్నారు. కాకినాడ భానుగుడి జంక్షన్ పోలీస్ లైన్ లో గల మస్జిద్ ఏ షరీఫైన్ లో మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, అదనపు ఎస్పీ పరిపాలన ఎంజేవి భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ బి సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ చవ్వాకుల శ్రీరామ కోటేశ్వరరావులు పాల్గొనేందుకు రాగా మస్జిద్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ సభ్యులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారు ఇంకా ఉన్నతాధికారులు వచ్చేసి మా ఈ వేదికని అలంకరించినటువంటి అందరికీ సలాం చేస్తూ నమస్కరిస్తూ, ఈ రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలో ప్రతి ముస్లిం కూడా ఆడ మగ సుమారు మగ పిల్లవాడైతే 12 సంవత్సరాలు, ఆడమ్మ అయితే 9 సంవత్సరాల నుంచి జీవితాంతం కూడా ఈ ఉపవాస దీక్ష పాటించాలని అల్లా ఆజ్ఞతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు. దాని ప్రకారంగా ప్రతి ముస్లిం కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉదయం భోజనం చేసిన తర్వాత సూర్యాస్తమయం వరకు ఒక చుక్క మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా చాలా క్రమశిక్షణతో ఈ ఉపవాస దీక్ష పాటిస్తారు. ఇది అల్లా సుబ్హానహు తఆలా మాకు తాకత్ కువ్వత్ ప్రసాదిస్తాడు. ఈరోజు విచ్చేసినటువంటి అధికారులందరికీ నేను భగవంతుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి షరీఫైన్ మసీద్ కమిటీ మెంబర్లందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ రంజాన్ మాసం
ఈ సెలవు తీసుకున్న అస్సలాం. మానవ జీవితంలో ఏ రంగంలో రాణించాలన్నా మనం వేసే తొలి అడుగు అత్యంత కీలకమైనదని, యువత తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఉన్నత శిఖరాలను చేరేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరారు. స్థానిక సూర్యకళా మందిరంలో సంజీవ్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె నివాస్ ముఖ్య అతిథిగా హాజరై కళాశాల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులను అందరినీ సమకూర్చి సమన్వయం చేసుకుంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. మానవ జీవితంలో ఏ రంగంలో రాణించాలన్నా మనం చేసే ప్రతి ప్రయత్నం, వేసే తొలి అడుగు అత్యంత కీలకమైనదన్నారు. యువత తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉన్నత స్థాయికి చేరేందుకు కృషి చేయాలని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో యువత భాగస్వామ్యం, ఓటు హక్కు వినియోగం ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టికి, బలోపేతానికి ఎంతో అవసరమన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో యువత ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురి కాకుండా ధైర్యంగా తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ కళాశాల ప్రతినిధులు ఆనందరాయుడు, పి రామ సంజీవ్, సి రామప్రసాద్, కాకినాడ అర్బన్ తహసీల్దార్ కె చెల్లన్న దొర, స్వీప్ నోడల్ అధికారి పి విజయ్ భాస్కర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన దేశానికి, మన రాష్ట్రానికి చాలా చాలా అవసరం. సో మీ అందరికీ కూడా ఒక పిలుపునిచ్చి మీ ఓటు హక్కుని అది ఎక్కడ ఉన్నా మీరు వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవాలని చెప్పి ఈ వేదిక మీద ఆశిస్తున్నాను. ఎందుకు ఈ ఓటు ఇంపార్టెంట్? చాలా మంది అనుకోవచ్చు, వై ఓట్ ఇస్ ఇంపార్టెంట్, నా ఓటు ఎందుకు, నా ఒక ఓటు ఎందుకు ఇంపార్టెంట్, చాలా మంది అనుకోవచ్చు. సో మీ అందరికీ ఒక విషయం చెప్పాలంటే, మన భారతదేశం కొన్ని విషయాల్లో వెనకబడి ఉన్నామని చెప్పి మీ అందరూ కూడా అనుకోవచ్చు. కొన్ని విషయాలు కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలీ ఇండెక్సెస్ కావచ్చు. కానీ వన్ థింగ్ విచ్ క్యాన్ బి ప్రౌడ్, అండ్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో రాజ్యాంగాల్లో చూసినటువంటి ఎంతో భేదాలు అందరూ కూడా చెప్పడం ఏమంటే, మన దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప రాజ్యాంగం లాగా మరి ఇంకో దేశంలో ఇలాంటి ఒక గొప్ప రాజ్యాంగం లేదని చెప్పి చాలా మంది భేదాలు చెప్తా ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే, ఇంత వెనకబడిన ఒక ప్రాంతం అప్పుడు ఉండేటప్పుడు కూడా 1947 హౌ అన్డెవలప్డ్ విలేజ్. దానికి కారణం ఏమిటంటే, ఈ ఓటు హక్కు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ తెలియదు. ఆఫ్టర్ మన దేశంలోనే యూనివర్సల్ ఎలక్ట్రాన్ చేస్తుంటారు. అంటే 18 సంవత్సరాలు పూర్తి అయినటువంటి ప్రతి వారికి ఓటు హక్కు కలిగించాము. మీ అందరికీ తెలుసా, మనకి తర్వాతనే ఇలాంటి ఒక యూనివర్సల్ ఎలక్ట్రాన్ చేసినది ఏవైతే గొప్ప ఈరోజు ప్రపంచ ముందస్తులో ఉన్నటువంటి ఒక దేశం ఉన్నటువంటి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మన తర్వాతనే యుఎస్ చేస్తారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. అబద్ధపు హామీలతో ప్రజలను మోసగించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ రమణీయపేట వైద్యనగర్లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. ఇంచుమించుగా 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి, అది కూడా
గాలికి వదిలేసి చివరి 2 నెలల్లో పసుపు కుంకుమ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశారు. మహిళలు, రైతులు అర్థం చేసుకున్నారు ఇతని కుట్ర ఏంటి, ఇతని బుద్ధి ఏంటి అర్థం చేసుకుని ఆ రోజున ఇవన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలని గమనించి ఆ రోజు పూర్తిగా వ్యతిరేకత ఇతని రాష్ట్రానికి నాయకత్వం ఇవ్వడానికి పనికిరాడని చెప్పి పక్కన పెట్టించారు. 3వ ముఖ్యమైన హామీ ఏంటంటే మహాలక్ష్మి పథకం అని పథకం చెప్పాడు. మీ ఇంట్లో ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు నేను డిపాజిట్ చేస్తానని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్కరికైనా ఎక్కడైనా ఒక 25,000 రూపాయలు డిపాజిట్ చేసినట్టు ఉంటే చూపించమని అడుగుతున్నాను. మరి ఆ రోజు ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేనుడు, ఆ రోజు ఇచ్చిన హామీలకి గ్యారంటీలు, వారంటీలు కనీసం తన నైతిక విలువలు పాటించేనా చేయనివాడు ఇవాళ మళ్ళీ ఎలా మాట్లాడుతూ ఉన్నారని మేము అడుగుతున్నాం పార్టీ తరఫున. అదే కాకుండా ఇంకా చాలా ముఖ్యమైన హామీలు, ఇంచుమించుగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాన్నారు, బాబు వస్తే జాబ్ వస్తున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉన్నారు. ఈ రకంగా నిరుద్యోగ వృత్తి కానీ ఇచ్చి ఉంటే ఆయన ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు 5 ఏళ్ల కాలంలో రావాలి. కానీ ఎక్కడ చివరి 3 నెలల వరకు రూపాయి ఇవ్వకుండా చివరి 3 నెలల్లో మళ్ళీ సేమ్ డ్రామా కంపెనీని నడిపించారు. 3 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టించిస్తా అన్నారు. ఎక్కడైనా మేము అడుగుతున్నాం సూటిగా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల ఇళ్ల స్థలాలు ఈ రాష్ట్రంలో ఇచ్చారు. మీరు ఎక్కడైనా సరే ఒక స్థలం ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో ఇదిగో 10 మందికి ఈ ఊర్లో స్థలాలు ఇచ్చాం, 3 సెంట్లు ఇల్లు కట్టించామని చెప్పగలుగుతారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదే కాదు, 10,000 కోట్లతో బీసీ సప్లైన్ అన్నారు, చేనేత పవర్ లూమ్స్ రుణమాఫీ అన్నారు, మహిళల కోసం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అన్నారు, రాష్ట్రాన్ని సింగపూర్ని మించి అభివృద్ధి చేస్తానన్నారు. ఇంకా ఏమన్నా అంటే అడగందే పాపం కానీ హామీలు ఇచ్చుకుంటూ పోయి చాలా ఈజీగా ఆయన చేసింది ఏంటంటే చాలా ఈజీగా మేనిఫెస్టోని తీసి ఆన్లైన్లో కూడా దొరకకుండా దాచేసింది. అంటే ఆయన ఒకటి నమ్ముతాడు, ప్రజలకి షార్ట్ మెమరీ, ఎక్కువ కాలం గుర్తుంచుకోరు, కాబట్టి మనం ఆన్లైన్లో కూడా పెట్టినా తీసేసినా వీళ్ళకి అర్థం కాదు అని. అంత ప్రజల పట్ల అంత చులకన భావం. అందుకే ఒక్కరోజు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయినా నాకు తప్పు అయిపోయిందని ఇవాళకి చెప్పట్లేదు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి పలువురు పార్టీలో చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణం 8వ వార్డు కౌన్సిలర్ పిల్లాడి సత్యవతి వైసీపీ నుంచి 2 దఫాలుగా కౌన్సిలర్గా పోటీ చేసిన పాలచర్ల కళ్యాణ్ కుమార్లు శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు. తెదేపా కార్యాలయంలో సామర్లకోట పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, కౌన్సిలర్ బలుసు వాసుల ఆధ్వర్యంలో వీరిని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ్యులు నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఇక్కడ చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదములు. నేను ముందు కూడా తెలుగుదేశం కౌన్సిలర్గా రాజప్ప గారి హయాంలో కౌన్సిలర్గా చేశాను. ఈవేళ కొత్త ఏం కాదు. అంటే ఏదో వెళ్ళే అందులోకి నాకు వెళ్ళినా సరే నాలో ఉన్న అభిమానం చొప్పున ఎక్కడికి వెళ్ళడానికి మనసు అంగీకరించేది కాదు. నా ఇంటికి నేను వస్తాను, నా పుట్టింటికి నేను, నన్ను అనడానికి వాళ్ళకి ఏం హక్కు లేదు. రాజప్ప గారి హయాంలో మళ్ళీ కౌన్సిలర్గా నేను ఆయన అభివృద్ధి ప్రదాత వార్డులే డెవలప్ చేస్తారో ఆయనతో నడవాలని నేను మనస్ఫూర్తిగా అంగీకరించి ఆయన సమక్షంలో జాయిన్ అయ్యాను. కూడా మనం కూడా ఎవరైనా మన తెలుగుదేశం బ్యాన్ వెళ్తుంటే కారులో 4 బ్యాగులు ఉన్నాయని చెప్పి వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ కూడా ఎవరైనా మెటీరియల్ పట్టుకెళ్ళినప్పుడు కూడా కారులో కాకుండా బండిలో పట్టుకెళ్ళి వాళ్ళు పొరపాటున కారు మీద సామాన్ వేసుకుంటే ఆ సామాన్ కూడా కేసులు అవుతుంది. చాలా ఖచ్చితంగా ఉంది. వీళ్ళు ఎవరైతే తప్పులు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా రికార్డ్ చేసి మనం పంపిద్దాం. మనం మాత్రం ఎక్కడ తప్పు చేయం. జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా. నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎక్కడ కూడా గుళ్ళకి కానీ చర్చిలు కానీ దండం పెట్టుకుని వస్తున్నాం కానీ కార్యక్రమాలు కూడా ఏం చేయట్లేదు. మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎలక్షన్ క్యాంపెయిన్ సీరియస్గా ఉంది కనుక మనందరం కూడా సీరియస్గా ఉండాలి. వీళ్ళు కూడా ఇప్పుడు యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఇప్పటికే కంట్రోల్ అయిపోయారు. ఇదివరకు అవా పోయింది. ఇదివరకు అంతా కూడా ఇలా ఫోన్ చేస్తే అవ అయిపోయింది. అవ కంట్రోల్ అయిపోయింది. నిన్న ఉలిమేశ్వరం కూడా మనం వెళ్తే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ మనోడే కంట్రోల్ చేశారు. ఎందుకంటే మనం అసమర్థంగా మనం చాలా బలంగా ఉన్నాం. ఎవరైనా గొంతులు ఎత్తే నెల కంట్రోల్ చేయడం మనం తెలిసి కంట్రోల్ చేసాం నిన్న. అంతే తప్పింది ఎక్కడ భయపడిన అవసరం లేదు. పల్లాడి సత్యవతి గారు కూడా బాధ్యత మందే. ఆవిడ జాయిన్ అయింది. ఆవిడకి ఏమైనా అన్యాయం జరిగితే మనమే వెళ్ళాలి, అందరం వెళ్ళాలి.
ఒక్కడు కాదు అందరూ ఇలాంటి ఇంటికి కూడా కూర్చోవాలి. అంత ధైర్యంగా మనం ఎవరైనా జాయిన్ అయిన అంత సపోర్ట్ ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ మరి అనేక అవకతవకలు ఈ గవర్నమెంట్ రోటరీ సంస్థ కమ్యూనిటీ సర్వీసెస్ ప్రోగ్రామ్ లో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ సభ్యులు, షిప్పింగ్ సంస్థల సభ్యులు సంయుక్తంగా కాకినాడ సాంబమూర్తి నగర్ కి చెందిన కె శివరాంబాబుకు వైద్య సహాయం కోసం 1,27,500 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ కమల్ సందీప్ మాట్లాడుతూ శివ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని, ట్రీట్మెంట్ కు అయిన ఖర్చు వల్ల కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని వారి వైద్యానికి ఈ సహాయం చేయడం జరిగిందన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్, షిప్పింగ్ సంస్థల సభ్యులందరి తరపున శివ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ కృష్ణవర్మ, ఏవి రంగారావు, వి నగదర్, వి శ్రీనివాస్, టి సాయి సుందర్, బాలాజీ, రామ్ కుమార్ పాల్గొన్నారు. ఇక్కడికి శివరాంబాబు గారి దగ్గరికి ఈరోజు వచ్చి రోటరీ క్లబ్ సన్ రైజ్ వారి కమ్యూనిటీ సర్వీస్ ప్రోగ్రామ్ కింద మరియు షిప్పింగ్ మొత్తం షిప్పింగ్ ఫెటర్నిటీ షిప్పింగ్ కంపెనీలు అందరూ కలిసి మన శివరాం ప్రసాద్ గారి కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ జరిగింది రీసెంట్గా. దాని నిమిత్తం ఆయనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 1,20,500 ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటూ రోటరీ క్లబ్ మరియు కాకినాడ షిప్పింగ్ కంపెనీలందరూ ఈ ఇనిషియేటివ్ తీసుకుని ఆయనకి సాయం చేస్తామని ముందుకు వచ్చారు. రోటరీ సంస్థ చేసే ప్రోగ్రాంలో కమ్యూనిటీ సర్వీసెస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అందులోనే భాగంగానే ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ అండ్ కాకినాడ షిప్పింగ్ ఫ్రెటర్నిటీ సభ్యులందరూ కలిసి సంయుక్తంగా ఈరోజు సామూర్తిలో ఉంటున్న కె శివరాంబాబు గారు ఆరోగ్య నిమిత్తం ఆయన కిడ్నీ సమస్య బాధపడతారని తెలుసుకుని మా దృష్టికి వచ్చినప్పుడు మేమందరం కలిసి, మా సభ్యులందరం కలిసి 1,27,500 రూపాయలు వారికి సహాయం చేయడం జరిగింది. వైద్యానికి నిమిత్తం వారు త్వరగా కోరుకోవాలని షిప్పింగ్ కంపెనీ తరఫున, అలాగే కాకినాడ సన్ రైజ్ సభ్యుల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారు త్వరగా కోరుకుంటున్నాం. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే ఏలేరు అభివృద్ధి పనులు పూర్తి చేసుకుందామని ప్రజలందరూ గ్లాసు గుర్తుకి ఓట్లు వేసి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉలవకాయల దేవేంద్రుడు, మల్లిపూరి వీరబాబు, మడికి ప్రసాద్, గుండ్రా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే చేబ్రోలు గ్రామం వచ్చేసరికి సుమారు 11-12 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేసాం. గ్రామం అంతా రోడ్లు వేసాం, రైతులకి పుంత రోడ్లు వేసాం, అదేవిధంగా బోల్డ్ కార్యక్రమాలు చేసాం. ఈవేళ భర్త చనిపోయిన వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా సరే ఈ చేబ్రోలు గ్రామంలో సుమారు 40-50 మందికి ఈరోజు వరకు పెన్షన్ రాలేదు. అంటే ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుందో తెలుసుకోండి. మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత గారు గెలిచిన 5 ఏళ్ళు కూడా ఎవరికి కనపడలేదు. కరోనా వచ్చినప్పుడు కనపడలేదు. ఇప్పుడు ఓట్ల కోసం ఆవిడ వస్తున్నారు, నిలదీసి అడగండి అని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నారు. ఏది ఏమైనా మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చేబ్రోల్లో తెలియజేశారు. మరి ఆ విధంగా పదంలో పిఠాపురం నియోజకవర్గం ముందుకెళ్తుంది. చేత పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ అందరం కలిసికట్టుగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, అభివృద్ధి పదంలో నడిపిద్దాం. రాబోయే రోజుల్లో మరి ఏలేరు ఫేజ్ 2 శుద్ధగడ్డ కొండకాలం ఆధునీకరణ కూడా మనం చేసుకునే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపించవలసిందిగా. ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చి ఏం చేస్తాడులే నాన్ లోకల్ మనిషి అంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై సాగుతున్న ప్రచారానికి తెరదింపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోనే నివాసం ఏర్పరచుకొని ఉగాది నాడు నూతన గృహప్రవేశం చేసి ఇక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు, ప్రచారాలు సాగించేలా పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేయనున్నట్లు సమాచారం. పిఠాపురం నియోజకవర్గం
నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు హైవేకి ఆనుకొని ఒక రైతు కొత్తగా నిర్మించిన భవనాన్నే పవన్ కళ్యాణ్ తాను నివాసంగా ఏర్పరచుకోనున్నట్లు తెలుస్తోంది. సుమారు 2 ఎకరాల విశాలమైన స్థలంలో మీటింగ్ హాళ్లు, కిచెన్, సినిమా థియేటర్ ఇలా అన్ని రకాల సౌకర్యాలు, కొత్త హంగులు, ఆర్భాటాలతో 3 అంతస్తులతో ఆ భవనాన్ని రైతు ఓదూరి నాగేశ్వరరావు నిర్మించారు. ఈ కొత్త భవనంలోనే నివాసం ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఉగాది నాడు గృహప్రవేశమై ఉగాది వేడుకలు కూడా ఆ నివాసంలోనే చేసుకోనున్నారు. ఇక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం సాగించనున్నారని వినికిడి. అందుకు హెలీప్యాడ్ను కూడా ఆ నివాసం భవనం వద్ద ఏర్పరిచారు. పవన్ కళ్యాణ్ తనకు ఎంతో ఆప్తులు అని, ఆయన అద్దె ఇవ్వాల్సి వస్తే ₹1 ఇచ్చినా తనకు సంతోషమేనని, పవన్ కళ్యాణ్ ఆ ఇంట్లో ఎన్నాళ్లు ఉండాలనుకున్నా తనకు ఇష్టమేనని ఆ భవన యజమాని అయిన రైతు ఓదూరి నాగేశ్వరరావు చెప్తున్నారు. దీన్ని బట్టి ఒకవేళ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నెగ్గినా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండరనే ప్రచారానికి తెరదించినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసం వల్ల మనిషి వికాసం అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశానికి మంచి యువత అందించడంతో పాటు వారి ద్వారా దేశం అభివృద్ధి పదంలోకి అడుగు పెడుతుందని జేసీఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుర్దీత్ సింగ్ సాహ్మే పేర్కొన్నారు. కాకినాడ జేసీఐ అధికార పర్యటనకు విచ్చేసిన జేసీఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుర్దీత్ సింగ్ సాహ్మే అధికార పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా గుర్దీత్ సింగ్ సాహ్మేకు జేసీఐ పోర్టు, కాకినాడ క్వీన్స్, కాకినాడ యువ, కాకినాడ మైల్ స్టోన్ సభ్యులు చెండాయి మేళంతో ఘన స్వాగతం పలికారు. తొలుత వివేకానంద పార్క్ వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డును ప్రారంభించారు. జేసీఐ కాకినాడ పర్యటనకు విచ్చేసిన అతిథులకు సభ్యులు పూలమాలలు వేసి కిరీటం పెట్టి ఫైర్ క్రాకర్స్ మధ్య వేదిక వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా గుర్దీత్ సింగ్ మాట్లాడుతూ కాకినాడలోని జేసీఐ కాకినాడ పోర్ట్, కాకినాడ క్వీన్స్, కాకినాడ యువ, కాకినాడ మైల్ స్టోన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. జోన్ ప్రెసిడెంట్ గంసా సురేష్, జోన్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్, టూర్ కోఆర్డినేటర్ నూకరాజులు వేదికను అలంకరించారు. జేసీఐ కాకినాడ యువ అధ్యక్షులు తేజానాయుడు అధ్యక్షత వహించగా గుర్దీత్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్లు హర్షిత, క్వీన్స్ ప్రెసిడెంట్ జాహ్నవి, మైల్ స్టోన్ ప్రెసిడెంట్ మౌనిక, జోన్ అడ్వైజర్ జ్యోతి శ్రీధర్, శ్రీవల్లిక, ఎంవీఆర్ మోహన్ కుమార్, భూశంకర్, శ్రీనివాస్, సెక్రటరీ డాక్టర్ తన్మయి, అజయ్, విజయ్, ట్రెజరర్ శ్రీనివాస్, అశ్విని, ప్రాజెక్ట్ చైర్మన్ ఆదిత్య, విహారీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. Especially for 18 years to 40 years of age, and we have our alumni club as well, that for our senior members, for all the association members who love our organization, they can still be a part of it as an alumni club. What we do is we create leaders for the tomorrow. Our purpose, we provide opportunities, development opportunities, leadership development opportunities to the individuals, to the youth, in order to improve their lifestyles, in order to support them, empower them, especially in the struggling phase, that is the 18 to 40 years of age. That is the main purpose of Junior Chamber International. It is an international organization, as you can see it in the name. We are spread across more than 120 countries, and JCI India is one of the largest national organization of Junior Chamber International. We are here on Kakinada JCs. We have 4 local organizations here: Kakinada Port, Kakinada Queens, we have Kakinada Yuva, and Kakinada Milestones. These are the 4 local organizations that we are running smoothly and providing development opportunities to the community of Kakinada and Andhra Pradesh. ఈరోజు మా జేసీఐ ఆర్గనైజేషన్కి వరల్డ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి ఉన్నాడు. అలాగే జేసీఐ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఆ జేసీఐ వైస్ ప్రెసిడెంట్ జేసీ అనిరుద్ సిస్లా ఈ కాకినాడ నుంచే ఉన్నారని చెప్పుకోవడం కోసం మేము చాలా గర్వపడుతున్నాం. వరల్డ్కి జేసీఐ వైస్ ప్రెసిడెంట్గా కాకినాడ నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడు. అలాగే ఇండియా నుంచి ఒక వ్యక్తి వరల్డ్లో ఉన్నటువంటి 120 కంట్రీస్కి ఉన్నటువంటి జేసీఐ ఆర్గనైజేషన్స్కి ప్రెసిడెంట్గా వెళ్ళడం జరిగింది. ఇదంతా గొప్ప కారణం. ఇదంతా లీడర్షిప్ ఆపర్చునిటీస్ క్రియేటెడ్ బై, ఆపర్చునిటీస్ ప్రొవైడెడ్ బై జేసీఐ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ముఖ్యంగా ఏం చేస్తుందంటే లీడర్షిప్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది, బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. యంగ్స్టర్స్ వాళ్ళుగా డెవలప్ అయ్యి తద్వారా సమాజానికి సేవ చేయాలి, ముందు డబ్బులు ఇచ్చేసి డబ్బులు పంచి సేవా కార్యక్రమాలు చేయడం కాదు. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి, తద్వారా సమాజానికి సేవ చేయండి అనేటువంటి మెయిన్ దృక్పథంతో మా సంస్థ ముందుకు పనిచేస్తుందండి. ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి జేసీఐ కాకినాడ పోర్ట్ కానివ్వండి, కాకినాడ క్వీన్స్ కానివ్వండి, కాకినాడ మైల్ స్టోన్స్, కాకినాడ యువ, ఈ 4 స్వచ్ఛంద సంస్థలు చాలా వారి శక్తివంతుల కృషి చేస్తూ సమాజంలో యువతని ముందుకు తీసుకెళ్లాలి, యువతకి అన్ని రకాలటువంటి అవకాశాలు కల్పించాలి అన్నటువంటి కార్యక్రమంలో వాళ్ళు ముందుకు తోడ్పడుతున్నారు. వారికి మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారి
ద్వారా అలాగే జేసీ ఇండియా తరపున మా బాబు ప్యాకర్స్ మూవర్స్ సంస్థను స్థాపించి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్యాకర్స్ అండ్ మూవర్స్ లాజిస్టిక్స్ పై ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధినేత ఎం రాంబాబు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే ప్రప్రథమంగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ లాజిస్టిక్స్ పై ఇన్స్టిట్యూట్ ను నెలకొల్పడం జరిగిందని తెలియజేశారు. ఈ ట్రైనింగ్ కేవలం ఫ్రీ. ఎవరైతే అన్ఎంప్లాయీస్ చదువుకొని ఇంతవరకు ఉద్యోగం లేని వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా, అటువంటి వాళ్ళని కూడా నేను ఈ ట్రైనింగ్ ద్వారా అవకాశం ఇచ్చి వాళ్ళకి 3 months అని 6 months అని 1 year అని కోర్సెస్ సూటబుల్గా వాళ్ళకి ఆ కోర్సెస్లో ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ పీరియడ్లో స్టైపెండ్ని కూడా వాళ్ళకి సూటబుల్గా ఇస్తూ వాళ్ళకి రికగ్నైజ్డ్ సర్టిఫికెట్ ఒకటి ఇచ్చి దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన జాబ్ ప్లేస్మెంట్ ఈవెన్ ఇండియాలో ఎక్కడ కావాలన్నా వాళ్ళకి సూటబుల్ ఏ కంట్రీలో ఏ స్టేట్లో కావాలన్నా అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేసే నెట్వర్క్ మాకు ఉంది. కాబట్టి మాకు ఇండియన్ మూవర్స్ అసోసియేషన్ కూడా ఉంది కాబట్టి నేను అది ఏర్పాటు చేస్తాను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఇండస్ట్రీ అన్నది కొన్ని అది ఒక నమ్మకం అయినది. కొన్ని ఫేక్ యూనిట్స్ తయారయ్యి చాలా ఇబ్బంది పెడుతున్నారు కస్టమర్స్కి. దాన్ని అవాయిడ్ చేయడానికి ఒక నమ్మకమైనటువంటి ఎస్టాబ్లిష్ అయినటువంటి బాగా మనకి మన సిటీస్లో బ్రాండెడ్ అయినటువంటి వాళ్ళు ముందుకు వచ్చి సర్వీసెస్ ఇచ్చి మంచి మన్ననలు పొందాలని సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని, అటువంటి వారికి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరపున కంప్యూటర్ బహుకరించినట్లు సంస్థ ప్రెసిడెంట్ రిక్కీ గూటం తెలిపారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా స్టేషన్ కు అవసరమైన డెస్క్టాప్ కంప్యూటర్ ను ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ బ్రదర్ రిక్కీ గూటం, ట్రెజరర్ పాల్ రాజ్ కమల్ స్టేషన్ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఏఐసిసి ప్రెసిడెంట్ బ్రదర్ రిక్కీ గూటం మాట్లాడుతూ రాత్రనక పగలనక ప్రజల ధనమాన ప్రాణాల పరిరక్షణలకు అహర్నిశలు పనిచేస్తున్న పోలీసు యంత్రాంగానికి సామాజిక బాధ్యతగా డెస్క్టాప్ కంప్యూటర్ను అందించినట్లు తెలిపారు. ఈ అవకాశం తమకిచ్చిన పోలీసు అధికారులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు రాత్రి పగళ్ళు లా అండ్ ఆర్డర్ ఏ ఇష్యూ అయినా కాకినాడకి వీళ్ళే మా ఏరియాకి కాకినాడకి ముందు వెళ్తున్నారు. దానికి తరపున చిన్న మా సహకారము ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ తరపున ఒక డెస్క్టాప్ వీరి సర్వీస్ నిమిత్తము మేము ఇస్తున్నాం. దేవుడు పోలీస్ సిబ్బందిని అందరినీ, దేవుడు నాయక్ గారిని, వారి ఫ్యామిలీస్ మీ ఫ్యామిలీస్ అందరినీ దేవుడు దీవించిన కాక. ఎన్నో కోవిడ్ టైంలో మాత్రం నేను చూశాను, పర్సనల్గా చూసాము. మన 2 టౌన్, నాట్ ఓన్లీ 2 టౌన్, మొత్తం కాకినాడలో పోలీసులు అందరూ చాలా కష్టపడ్డారు. ఎంతో ఇబ్బంది కలిగినా చాలా కష్టపడ్డారు. దేవుడు మీ అందరినీ, ఆఫీసర్స్ని, మా ఎస్పీ గారు కూడా, సతీష్ గారు కూడా థ్యాంక్ యూ. ఆయన చేసిన సర్వీసెస్ కూడా దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించిన కాక. థ్యాంక్ యూ. శని త్రయోదశి నాడు మందేశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేస్తే సర్వదోషాలు పోతాయని శ్రీ మందేశ్వర స్వామి వారి దేవస్థానం అర్చకులు మధుశర్మ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ, మధుశర్మలు మందేశ్వర స్వామివారికి తైలాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధుశర్మ మాట్లాడుతూ శని త్రయోదశి రోజున మందేశ్వర స్వామివారికి తైలాభిషేకాలు జరుపుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు శనివారము త్రయోదశి అనగా శని త్రయోదశి మహాపర్వణ పర్వదినమున కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ పార్వతీ సమేత మందేశ్వర స్వామి వారికి ఏలినాడు శని దోష పరిహారార్థం, అర్ధాష్టమ శని దోష పరిహారార్థం, సప్తమ శని దోష పరిహారం ఇత్యాది సమస్త శని దోష పరిహారార్థము కూడా మందేశ్వర స్వామికి తైలముతో అభిషేకం చేసుకున్నట్లయితే వారి కోరికలన్నీ నెరవేరుతాయని నానుడి. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలి.
రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు విజ్ఞప్తి. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థి వనమాడి కొండబాబు స్పష్టం. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ఉద్ఘాటన. నలభై 48వ డివిజన్లో ప్రచారం నిర్వహించిన రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ. వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.